నానమ్మ చేసే పచ్చిమిర్చి ఒట్టి చేపల కర్రీ అయితే చేసేద్దాం వచ్చండి. ఈ చేపలు నేను వినకొండలో అయితే తెచ్చాను. వినకొండ నుంచి తెచ్చిన చేపలతో గుంటూరు స్టైల్లో పచ్చిమిర్చి ఎండు చేపల కర్రీ అయితే చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కోడిగుడ్డు కర్రీ అయితే మా బాబు కోసం చేస్తున్నా, వాడు తినడు. ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసేసాను. అందులోనే 2 టమాటాలు వేసేసాను. అంటే ఇవి మామూలుగా కలిపి పెట్టేయచ్చు, ఇలా పొయ్యి మీద పెట్టైనా ఎమ్మటెమ్మటే వేసేయచ్చు. చాలాసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఇలా కలిపి పెట్టయితే మా నాన్నమ్మ చేసేది. ఇప్పుడు నేను ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాంటివన్నీ వేసుకొని, ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తున్నా. అంటే కచ్చాపచ్చగా మిక్సీ పట్టాను, రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇంకా దీంట్లో వేసే ఐటమ్స్ మసాలాలు ఏముండవు, సింపుల్ కర్రీ, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. 10 నిమిషాల్లో కర్రీ ఉడికిపోతుంది. వేడి వేడి అన్నం వేసుకొని ఈ కర్రీ కొద్దిగా వేసుకొని ఒక చేప ముక్క వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసాను కదా, ఉప్పు పసుపు కారం అవసరం లేదు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. చేపలు కూడా శుభ్రంగా కడుక్కొని వేసేయాలి. అందులోనే వేసేసి కొద్దిసేపు మగ్గనిచ్చి కొన్ని వాటర్ వేయాలి. ఎంత, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి బాగా మగ్గాలి. ఇవి బాగా మగ్గాక దగ్గర పడిపోద్ది, కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.